యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈ ఆత్మీయ యాత్రలో మనమంతా కలిసి ప్రయాణం చేయడం ఎంతో ఆశీర్వాదకరం. ఈనాటి తరగతిలో మానవుని పుట్టుక మరియు ప్రారంభముని గూర్చి ధ్యానించుకొనబోతున్నాం. ఈ ఆదికాండములోని మానవుని పుట్టుక ప్రారంభాలను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు ఇది మనలను గూర్చియే వ్రాయబడింది అనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఇంతకు ఆదికాండ గ్రంథము మానవుని గూర్చి ఏమి చెబుతుంది? ఈ మానవుని గూర్చిన సృష్టిని ధ్యానిస్తున్నప్పుడు మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను ఈ ఆదికాండములోని మానవ సృష్టి అనే అంశము ద్వారా తెలుసుకోగలం. మానవుడు రూపించిన విధానము ఆదికాండములోనే వ్రాయబడి ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పాను. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. అప్పుడు దేవుడు ఆదామునకు గాఢనిద్ర కలుగుజేసి అతని ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. ఆ ప్రక్కటెముకతో స్త్రీని చేసి దేవుడు ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమయుందురు. ఈ వివరణను బట్టి మానవుని ప్రారంభం ఎట్టుతో మానవులైన మనము ఎవరమో మనకు అర్థమవుతుంది. మానవుణ్ణి దేవుడు సృష్టించడంలో మొదటి ఉద్దేశ్యం లేక వాస్తవము మానవుడు దేవుని పోలికను కలిగి ఉండడం. దేవుని పోలికలో ఉండుట అంటే దేవుడు ఆత్మయున్నాడు. కాబట్టి దేవునికి శరీరము లేదు గనుక ఈ మాట మనిషి శరీరానికి వర్తించదు. గాని మానవుడు ఆత్మ సంబంధిగా ఉండడానికి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యమే ఈ మాటలోని అర్థం. యేసుప్రభు ఒక చోట మాట్లాడుతూ శరీరమూలముగా జన్మించింది శరీరము అన్నారు. ఈ మాటల్లోని భావం ఏమిటంటే, శరీర సంబంధమైన పుట్టుక వలన మీరు శరీర సంబంధులుగానే ఉంటారు. మనుషులకు దేవుని స్వరూపాన్ని మరియు పోలికను కనుపరిచేది శరీరతత్వం కాదుగాని మనిషి ఆత్మ సంబంధిగా ఉండగలిగిన నాడే దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని కనుపరచగలుగుతాడు. ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు నేలమట్టిని కొంత తీసుకొని నరుని తయారు చేసి అతని నాసికారంధ్రాలలో తన జీవాయువును వదగా నరుడు జీవించు ఆత్మగా, జీవాత్మగా మారాడు. దేవుడు ఆత్మ సంబంధి గనుక మానవుడు కూడా ఆత్మ సంబంధిగా ఉండడానికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాను. దేవుడు ఆత్మ సంబంధి అయ్యున్నట్టుగా మనిషికి కూడా ఆత్మ సంబంధిగా జీవించే సామర్థ్యం ఇవ్వబడినప్పటికీ ఎందుకు దేవునిలా ఉండక కొన్నిసార్లు జంతువు కంటే హీనస్థితిలో ఉండడం జరుగుతుంది? ఎందుకంటే ఏ జంతువు తన సాటి 6 మిలియన్ల జంతువులను చంపలేదు. అయితే మానవ చరిత్రలో ఒక వ్యక్తి అలా చేశాడు. మనిషి కోతి నుండి ఉద్భవించాడని మానవ శాస్త్రం అంటుంది కదా. అయితే ఒకానొక కోతి ఈ విషయాన్ని అంగీకరించడం లేదట. ఎందుకంటే ఒక పురుషుడు తన భార్యను, బిడ్డల్ని కొట్టి వారిని విడిచిపెట్టినట్లు ఏ కోతి తన భార్యను కొట్టి తన బిడ్డలను కొట్టి హింసించదట. మనిషి జంతువు కంటే హీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుని పోలికగా ఉండడానికి తగిన సామర్థ్యం ఇవ్వబడింది. ఆదికాండము 3వ అధ్యాయములో చూస్తున్నట్టుగా మానవుని పతనం ద్వారా దేవుడు తనకు అనుగ్రహించిన సారూప్యమును మరియు పోలికను మానవుడు చెరిపివేసుకున్నాడు. ఈ ప్రాథమిక సమస్యను
పరిష్కరించడానికి దేవుడు ఏ రీతిగా తాను సంకల్పించిన స్థాయిలోనికి మానవుణ్ణి తెచ్చుటకు, తిరిగి తన సారూప్యంలోనికి, పోలికలోనికి తీసుకుని వెళ్ళడానికి మరియు ఆత్మ సంబంధిగా మార్చడానికి చేసిన గొప్ప ప్రయత్నాన్ని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలుపుతున్నాయి. ఈ రీతిగా మనము ఆనాడు మానవుడు ఏ రీతిగా ఉన్నాడో, ఈనాడు మానవుడు ఏ రీతిలో ఉంటున్నాడో గుర్తించగలం. మనిషి ఆత్మ సంబంధంగా జీవించకుండా శరీర సంబంధిగానే బ్రతుకుచు ఆత్మమూలముగా జన్మించినట్లయితే దేవుని స్వరూపములో, దేవుని పోలికలో ఉండలేడు. ఎందుకంటే దేవుడు సజీవుడై ఉన్న ప్రకారంగా ఆత్మమూలముగా జన్మించని శరీర సంబంధి సజీవుడు కాక మృతుడై ఉంటాడు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు కొంతమంది వ్యక్తులను మృతులుగా వర్ణించి ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిన్ను వెంబడిస్తాను, కాని ముందుగా వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టనియ్యి అని అన్నాడు. అప్పుడు ప్రభు, నీ తండ్రి ఇప్పటికే చనిపోయాడు. ఇతర చనిపోయిన వాళ్ళు వెళ్ళి అతన్ని పాతిపెడతారు. నీవైతే నన్ను ఇప్పుడే వెంబడించు అని అన్నారు. ఎంత కఠినంగా యేసు ప్రభు చెప్పడంలోని అర్థమేమిటి? నీవు శారీరకంగా సజీవంగా ఉన్నంత మాత్రాన దేవుడు నీ కొరకు నిర్దేశించిన జీవము నీలో లేదు. నీవు శారీరకంగా జన్మించినప్పుడు దేవుని పోలికను కలిగుండలేవు. గాని నీవు తిరిగి జన్మించడం ద్వారా దేవుని స్వారూప్యాన్ని పొందుకుంటావు. ఇదే నూతన జన్మం, లేదా మన హృదయములో జరిగే నూతన సృష్టి. మానవుని సృష్టి విషయములో మనం గమనించవలసిన మరి ఒక విషయం ఏమిటంటే, దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాను. దేవుడు ఎందుకు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు? ఆదాముకు గాఢ నిద్రను కలిగించి అతని ప్రక్కలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేయడం వైద్యశాస్త్రములోని శస్త్రచికిత్సకు మంచి ఉదాహరణ. మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు దేవుడే. పురాతన బైబిల్ పండితుల ప్రకారం దేవుడు స్త్రీని పురుషుని తల నుండి చేయలేదు, కాలి నుండి తీయలేదు. ఎందుకంటే స్త్రీ పురుషుని మీద పెత్తనం చెలాయించాలని కాదు, పూర్తిగా పురుషునికి దాసీగా ఉండాలని కాదు. దేవుడు స్త్రీని పురుషుని పక్కటెముక నుండి తయారు చేశాడు. ఈ ప్రక్కటెముక కంటే హృదయానికి దగ్గరగా ఉండేది ఏముంది చెప్పండి? ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, స్త్రీ పురుషునికి సహకారినిగా మరియు అతని హృదయానికి దగ్గరగా ఉండాలనేది దేవుని ఉద్దేశ్యం. స్త్రీని ఎందుకు దేవుడు సృజించాడు? దేవుడు మానవుణ్ణి తన స్వరూపములో సృజించినప్పటికీ అతడు అసంపూర్ణుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, వాని కోసం తగిన సహాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్త్రీని తయారు చేశాడు. స్త్రీ సహాయ సహకారాలతో పురుషుడు సంపూర్ణుడు కావాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. ఈనాడు క్రైస్తవ ప్రపంచములో వాడుకలోనున్న పరిశుద్ధ వివాహము అనే మాట హెబ్రీ వాన్మయములో దేవుడు సృజించిన స్త్రీ పురుషుల కలయికనే సూచిస్తుంది. శారీరకంగా ఒకటైన స్త్రీ పురుషుల వైవాహిక సంబంధాన్ని సంపూర్ణ మానవునిగా దేవుడు పరిశుద్ధపరిచాడు. పురుషుని స్త్రీని దేవుడు ఎందుకు సృజించాడు? చాలామంది వీరు ఏదెను తోటలో ఉన్నప్పుడు లైంగిక సంబంధమైన పాపాన్ని చేశారని తలస్తూ ఉంటారు. ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం. వారు పాపములో పడకముందు దేవుడు వారికి శరీర సంబంధాన్ని ఏర్పరిచి అది మంచిదిగా ఎంచాడు. దేవుడు తాను చేసిన ప్రతి దానిని మంచిదిగా ఎంచాడు. ప్రత్యేకంగా స్త్రీ పురుషుల లైంగిక కలయికను చాలా మంచిదిగా ఎంచాడు. ఈ విషయాలన్నీ మానవుని పతనానికి ముందుగానే జరిగాయి. కాబట్టి ఈ లైంగిక కలయిక పతనానికి కారణం కాదు. దేవుడు స్త్రీ పురుషులకు ఎందుకు శారీరక సంబంధాన్నిచ్చాడు అనగా, ఈ భూమి మీద మనము కలిగి ఉన్న నియమ నిబంధనలో ఈ స్త్రీ పురుషుల సంబంధం ద్వారా ఏర్పడే జీవిత నియమం ఎంతో ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఏర్పరిచాడు. దానినే మనము కుటుంబము లేదా ఇల్లుగా పిలుస్తున్నాం. ఈ రీతిగా స్త్రీ పురుషులు ఇద్దరూ భార్య భర్తలుగా జతపరచబడి
తల్లిదండ్రులుగా పిలువబడడమే దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను నెరవేర్చడానికి దేవునికి 2 సమర్థవంతమైన తల్లిదండ్రులు అవసరమయ్యారు. ఈ 2 సమర్థవంతమైన తల్లిదండ్రులు కావడానికి సమర్థవంతమైన భాగస్వామ్యము వీరికి కావాలి. ఈ సమర్థవంతమైన భాగస్వామ్యం కలిగి ఉండడానికి 2 సమర్థవంతులైన వ్యక్తులు కావాలి. ఈ రీతిగా దేవుని ప్రణాళిక స్థిరపరచబడుతుంది. సమర్థవంతమైన తల్లిదండ్రులు, సమర్థవంతమైన భాగస్వామ్యం మరియు సమర్థవంతమైన వ్యక్తులు, ఈ 3 త్రిభుజాన్ని పోలి ఉన్నారు. ఈ 3 ఏ విధంగా జీవించాలో దేవుని వాక్యం ఎల్లవేళలా బోధిస్తుంది. అయితే మొదట వ్యక్తులుగా ఇట్టి వ్యవస్థకు, కుటుంబ జీవితానికి తగిన స్థితిని సంపాదించాలి. అయితే మొదట అది నీతోనే ప్రారంభం కావాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయములో దేవుని వాక్యానికి లోబడని భర్తను కలిగి ఉన్న స్త్రీని గూర్చి మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దైవ ప్రేరణ వల్ల పేతురు ఈ స్త్రీ ఏ రీతిగా ఉండాలో చెప్పుచున్నాడు. ఒక మానసిక శాస్త్రవేత్త సాధారణంగా మనకు కలిగే మానసిక అలసటకు కారణాలు తెలియజేశాడు. మన ఉద్దేశాలు ఇతరులు ఏమి చేయబోతున్నారో వాటిపై ఆధారపడి ఉంటాయని అన్నాడు. ఉదాహరణకు, మన పిల్లలు లేదా భర్త కొన్ని విషయాలు అమలుపరచాలని ఆశిస్తూ ఉంటాం. కానీ ఆ ఉద్దేశాలను నెరవేర్చడంలో కొన్నిసార్లు విఫలం చెందుతూ ఉంటాం. ఇతరులను మార్చడం అనేది సమస్యలకు పరిష్కారం కానే కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది. కొంతమంది తమ వివాహ జీవితానికి సంబంధించి దేవుని సేవకుని యొద్దకు వచ్చి తన భార్యను గూర్చి, నా సమస్యను పరిష్కరించండి, ఇంతకంటే వేరే సమస్యలు లేవు, నా భార్య సరైనదైతే చాలు అన్నట్లు మాట్లాడతారు. ఈ విధంగా ఇతరులపైనే నేరం మోపుతారు. కానీ వాస్తవానికి ఎవరికి వారే బాధ్యులు. దేవుని ఎదుట ఎవరికి వారే సమాధానం చెప్పాలి. ఒకానొక దినం క్రీస్తు న్యాయపీఠం ఎదుట తల్లిదండ్రులుగా కాక వ్యక్తులుగా జవాబు చెప్పవలసి ఉంది. ఇదే దేవుడు నియమించిన జీవిత నియమం అయ్యుంది. ప్రియ సోదరీ సోదరులారా, మీ వ్యక్తిగత జీవితం లేదా మీ కుటుంబ జీవితాలు దేవుడు నియమించిన జీవిత నియమాలకు సరిపోవచ్చున్నావో లేదో ఇప్పుడే పరిశీలించుకొనమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయములో నుండి వివాహము, కుటుంబము అనే అంశాలకు సంబంధించిన దేవుని చట్టాన్ని, న్యాయ విధానాన్ని గూర్చి ధ్యానిస్తున్నాం. 2 వ్యక్తుల్ని అనగా ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి జీవిత భాగస్వాములుగా జతచేసి వారి ద్వారా సంతానాన్ని అభివృద్ధి చేసి భావితరం కొరకైన పౌరులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా తీర్చిదిద్దబడే విధానాన్ని చూశాం. ఈ విధంగా మనుష్య జాతికి జన్మను, జీవితాన్నిచ్చే దేవుని సంకల్ప విధానాన్ని గూర్చి మరియు సమాజములో వ్యక్తుల బాధ్యతలు, భాగస్వాములను గూర్చి ధ్యానిస్తున్నాం. కుటుంబ జీవితములో తల్లిదండ్రుల బాధ్యత, పాత్ర ఏమిటో పరిశీలిద్దాం. ఈ ప్రస్తావనలో ప్రాముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం. వయసు వచ్చిన పిల్లలు వివాహాలు చేసుకొని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం అనేది జీవిత సూత్రం. పిల్లలు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం అనేది అకస్మాత్తుగా ఉన్నపాటున అనుకున్న వెంటనే జరిగే చర్య కాదుగాని, ఒక 20-25 సంవత్సరాలు తల్లిదండ్రులతో పాటుగా జీవించి వారు తమ జీవితానికి భాగస్వామిని ఎన్నుకొని జీవించవలసి వచ్చినప్పుడు విడిచిపెట్టుట అనేది జరుగుతుంది. ఇది నెమ్మదిగా అనేక దశల గుండా పిల్లల వయో పరిధిని అనుసరించి జరుగుతుంది. పిల్లలు పుట్టి పసిప్రాయము నుండి బాల్య దశ నుండి పెరిగి పెద్దై పాఠశాలల, కళాశాలల స్థాయికి అధిగమించి వీధుల గుండా స్వేచ్ఛా స్వాతంత్ర్యతలతో నడవగలిగిన స్థాయికి ఎదిగి నేనేదైనా చేయగలను అనే ఆలోచించగల సామర్థ్యాన్ని వారు పొందినాడు ఇక వారు తమ తల్లిదండ్రుల చేతుల్లో పసిపిల్లలు ఎలా అవుతారు? అలాంటి పరిస్థితుల్లో బిడ్డల్ని ఎప్పటికీ తమ అదుపు ఆజ్ఞల్లో ఉంచాలని ఏ తల్లి తండ్రి అనుకోకూడదు. అయితే అంతకుముందే సరైన సమయములోనే బిడ్డలు సరైన రీతిగా అదుపు చేయబడాలి. సరైన క్రమశిక్షణ పిల్లలకు ఎప్పటికీ సహాయకరంగా ఉంటుంది. ఇక క్రమశిక్షణలో మొట్టమొదటి అంశం వారి కొరకు ప్రార్థించడం.
మరియు వారి హృదయములో ఆత్మీయ విలువల్ని నాటడం అనే ఈ రెండు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ విధంగా వారు ఆత్మ సంబంధులు కాగలిగిన నాడు వారిని అదుపు చేసే పని తల్లిదండ్రులకు అంత ఎక్కువగా ఉండదు. బిడ్డలకు మంచి తల్లిదండ్రులుగా ఉండడం అనేది భార్య భర్తలు ఒకరికొకరు సరైన భాగస్వాములుగా ఉండగలిగారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 127 కీర్తనలో పిల్లలు తమ తల్లిదండ్రుల చేతిలోని బాణాలు వంటివారని చెప్పబడింది. అయితే తల్లిదండ్రులు తమ చేతిలోని ఈ బాణాలను తల్లిదండ్రులు ఎట్టి గురితో, ఎట్టి ఉద్దేశముతో లోకములోనికి వదిలారో అనేది పిల్లల జీవితాల్లో తప్పక కనపడుతుంది. అయితే దేవునిచే ఏర్పాటు చేయబడిన ఇట్టి కుటుంబ చట్టాన్ని అతిక్రమించే తల్లిదండ్రులు తమ చేతిలో ఉంచబడిన బాణాలను విరిచివేస్తున్నారు. ఈ విధంగా విరిచివేయబడిన బాణాలు పిల్లల జీవితాలు సరైన దిశలో ఉండవు. ఎందుకంటే వారు తల్లిదండ్రుల చేతి నుండి సరిగా విడువబడలేదు కాబట్టి. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నేనొక బాణాన్ని వదిలాను, అది నేలపై ఎక్కడ పడిందో నాకు తెలియదన్నాడట. చాలామంది పిల్లల జీవితాలు ఈ విధంగానే ఎక్కడ వేయబడ్డాయో తెలియకుండా ఉంటున్నాయి. అయితే పిల్లల జీవితాలను సరైన దిశలో పెట్టక మునుపు జీవిత భాగస్వాములైన తల్లిదండ్రులు తమ జీవితాల్ని సరైన దిశలో నడిపించుకోవాలి, సరైన విధంగా నడుచుకోవాలి. తల్లిదండ్రులు జీవిత భాగస్వామ్యమనేది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ చట్టములో అతి ప్రాముఖ్యమైనది. ఈ విధంగా దేవుడే వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. ఒక కుటుంబంలోని ఒక పురుషుడు దేవునికి సమీపంగా ఉన్నవాడైతే అదేవిధంగా ఆ ఇంటి స్త్రీ కూడా అదే దేవునికి చెంది ఉన్నట్లయితే తిరిగి ఆ స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు సమీపంగా సన్నిహితంగా ఉండగలుగుతారు. పరిశుద్ధ లేఖనాల ప్రకారం స్త్రీ పురుషులు ఇరువురు ఒక్క శరీరంగా ఐక్యపరచబడ్డారు. వారిది దేవునిచే అనుగ్రహింపబడి దేవుని ద్వారా పొందిన సంబంధం. వివాహమనేది దేవుని హృదయములో రూపొందించబడిన వ్యవస్థ. ఈ విధంగా ఈ సంబంధాన్ని దేవుడు సంకల్పించాడు. వివాహము, కుటుంబము అనే వాటికి దేవుడే కర్త. వివాహము దేవుని చేత రూపొందించబడింది కాబట్టి వివాహితులైన వారు భార్యాభర్తలు దేవుడే మమ్మల్ని జతపరిచాడు అని చెప్పగలుగుతారు. దేవునిచే జత చేయబడిన వారే కుటుంబం. ఈనాడు మనం జీవించే ఈ కుటుంబ జీవితాలు అనాదిలో దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థే. వివాహమనేది దేవుని చేత కలుపబడిన శాశ్వత కాల బంధం. స్త్రీ పురుషులను ఒకరి కొరకు ఒకరుగా దేవుడే నియమించి జతపరిచాడు. యేసు ప్రభు ఈ కుటుంబ వ్యవస్థను గూర్చి మాట్లాడుతూ దీని పటిష్టతను గూర్చి అపోస్తలులైన తన శిష్యులకు తెలియజేశారు. అందుకు శిష్యులు భార్యాభర్తలకు ఉండు సంబంధం ఎంత దృఢమైనది అయితే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో అన్నారు. ఒక స్త్రీతో ఒక పురుషుని వైవాహిక సంబంధం వారికి ఎంతో కఠినమైనదిగా తోచింది. అయితే యేసు ప్రభు వారిని ఆ సందర్భములో ఏ విధంగానూ సమర్థించలేదు. అయితే దేవుని అనుగ్రహం పొందినవారు ఈ సత్యాల్ని అంగీకరించగలరని యేసు ప్రభువారు చెప్పారు. అనగా దేవుడు రూపొందించిన ఇట్టి వివాహ వ్యవస్థలో ఎవరైతే దేవుని సహాయాన్ని అర్థిస్తారో, అనుభవిస్తారో అటివారికి సాధ్యమే అని యేసు ప్రభువారు చెప్పారు. ఎందుకంటే వివాహ ఏర్పాటులో స్త్రీ పురుషులను జతపరిచిన దేవుడే వారి వైవాహిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కాపాడి భద్రపరుస్తాడు. వివాహమనేది స్త్రీ పురుషులకు దేవుడు అనుగ్రహించిన సంబంధం. వివాహ బంధము దేవుడు మనిషి కొరకు ఏర్పాటు చేసిన ఉద్దేశపూర్వకమైన సంబంధం. మనిషి కొరకు దేవుడు ఉద్దేశించిన ఈ కుటుంబం మనిషి పుట్టి పెరిగి పోషించబడి ఈ లోకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సహాయపడే ఒక శిక్షణా కేంద్రం. ఈ విధంగా స్త్రీ పురుషులు మంచి సమర్థత కలిగిన తల్లిదండ్రులుగా సమాజములో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ సమస్యలకు కారకులుగా కాక సమస్యలను పరిష్కరించువారుగా ఉంటారు. మనం ఆదికాండాన్ని బాగా చదివినట్లయితే 2 విధాలుగా ఈ వైవాహిక సంబంధం యొక్క ప్రత్యేకతలను మనం గ్రహించగలం. ఒకటి, పురుషుడు 20 లేక 25 సంవత్సరాలు తాను జీవించిన కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచి తన వైవాహిక కుటుంబ జీవితంలో ప్రవేశించాలి.
ఒక శాశ్వత ఒప్పందాన్ని తన భాగస్వామి ఎడల నెరవేర్చాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం. గనుక వివాహ బంధము ఉద్దేశపూర్వకమైన సంబంధం. దేవుడు ఈ వివాహ బంధాన్ని ఇంతటి దృఢమైనదిగా ఎందుకు చేశాడంటే పిల్లల హక్కుల కొరకు. పిల్లల హక్కులను గూర్చి తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆస్తి మరియు భద్రత పిల్లలై ఉన్నారు. తల్లిదండ్రుల వృద్ధాప్యములో పిల్లలే తల్లిదండ్రులకు సంరక్షణ. ఇక వివాహము శాశ్వతమైన బంధమని గ్రహించాలి. పిల్లల నిమిత్తమే స్త్రీ పురుషులు ఇరువురు తమ తమ కుటుంబాలను బంధుమిత్రులను విడిచి ఒకరి కొరకు ఒకరు జీవించవలసి ఉన్నదని ఎందుకు చెప్పబడిందంటే కుటుంబ వ్యవస్థ లేక వైవాహిక బంధము పటిష్టంగా ఉండడానికేని అందరూ గ్రహించాలి. వివాహ బంధము లేక కుటుంబము సంబంధము అన్నిటికీ అందరికీ వేరై ఎల్లవేళలా ప్రత్యేకమైనదిగా ఉండాలని చెప్పబడినట్టే ఇది ఐక్యతతో కూడినదయుంది. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 4వ అధ్యాయములో దృఢమైన తెగిపోని 3 పేటల త్రాడును గూర్చి ప్రస్తావించాడు. ఇందులోని 3 భావాలను గూర్చి ఆలోచిద్దాం. ఇట్టి దృఢమైన కుటుంబ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇరువురు ఆత్మలో ఐక్యత చెంది ఆత్మీయంగా ఐక్యమై ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఆత్మ సంబంధులుగా ఉండాలనేది దేవుని గొప్ప ఉద్దేశాల్లో ఒకటి. ఇక రెండవది స్త్రీ పురుషులు మానసికంగా వారు ఒకటిగా ఉండాలనేది రెండవ ఉద్దేశం. మూడవది వారు శారీరకంగా ఒకటిగా ఉండాలనేది శరీర సంబంధమైన సంతోషాన్ని సంతృప్తిని అనుభవిస్తూ వారు ఏకత్వాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండాలనేది దేవుని ఏర్పాటయ్యుంది. జంతువులు కూడా శరీర సంబంధాన్ని కలిగి ఉంటాయి. కానీ ఆత్మీయ సంబంధం, మానసిక సంబంధం మరియు ఏకత్వం వాటికి లేదు. యాంత్రికమైన శరీర సంబంధాన్ని అవి కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఈనాడు అనేక మంది స్త్రీ పురుషుల్లో మానసిక ఏకత్వం, ఆత్మీయ సంబంధం లోపించి జీవించడం చాలా విచారకరం. దేవుడు మనిషి కొరకు జంతు విధానాన్ని అనుమతించలేదు. ఎన్నడూ తెగిపోని దృఢమైన ఆత్మ సంబంధం, మానసిక ఏకత్వం, దీవెనకరమైన శరీర సంబంధాల కలయికగా వివాహ వ్యవస్థను మనిషి కొరకు దేవుడు రూపొందించాడు. చివరిగా ఆదికాండములోని వైవాహిక జీవిత సూత్రాన్ని మరొక దానిని పరిశీలిస్తే దేవుని సహాయము లేనిదే స్త్రీ పురుషులు సమర్థవంతులైన తల్లిదండ్రులుగా ఉండలేరు. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని భక్తుడు తెలియజేశాడు. ఉదయాన్నే నిద్రలేవడం, చాలా రాత్రి అయ్యాక పండుకోవడం ఇవన్నీ వ్యర్థమని, తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే ఆయన వారికి ఇస్తూ ఉంటాడు అని చెప్పబడింది. అనగా స్వంతంగా కష్టపడుతూ తమ జీవితాలను నిర్మించుకోవడానికి అనేక కష్టతరమైన పాట్లు పడుట కంటే విశ్వాసముతో తమ జీవితాలు దేవుని చేతిలో పెట్టి నిద్రలోనికి, విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు దేవుడే వారిని ఆశీర్వదించి అద్భుతంగా ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. తిరిగి మీ శరీరాలకు అవసరమైన శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు అనేది 127వ కీర్తనలోని సారాంశం. ఆ విధంగా దేవుడిచ్చిన శక్తితో 6 లేక 8 గంటలైనా పని చేయవచ్చు. ఇదే విధంగా సమర్థవంతులైన తల్లిదండ్రులుగా తమ బిడ్డలను పోషించి, పెంచి, పెద్ద చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు. ఇందుకే ప్రభు తన శిష్యులతో దేవుని సహాయము, అనుగ్రహము పొందిన వారికే ఇది సాధ్యమని చెప్పారు. దేవుని సహాయము లేకుండా దేవుని ఉద్దేశాలను కూడా అర్థం చేసుకోలేరు. పాత నిబంధన మరియు కొత్త నిబంధనలోని ముఖ్య సందేశం ఏమిటంటే దేవుని సహాయము, దేవుని అనుగ్రహం లేకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులుగా ఎవరూ ఉండలేరు. అయితే జీవితానికి అవసరమైన సామర్థ్యాన్ని, దేవుని అనుగ్రహాన్ని ప్రభువులో తిరిగి జన్మించిన వారే పొందగలుగుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయములో ప్రభు నూతన జన్మను గూర్చి మాట్లాడుతూ మానవులు శరీర సంబంధమైన జీవాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలరు, కాని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం పరలోకము నుండి నూతన జీవాన్ని, జీవితాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి తిరిగి జన్మించుట, నూతన జన్మ అనే విషయములో ఆశ్చర్యపడనక్కరలేదని మనవి చేస్తున్నాను. ఇంతకీ దేవునికి మానవునికి మధ్య ఉన్న పరిత్యాగము లేక ఎడబాటు ఏ రీతిగా సమాధానపరిచాడు? మనకు కావలసిన నూతన సృష్టి కార్యాన్ని మనలో ఏ రీతిగా ఆరంభించాడు? పాత నిబంధన 6వ అధ్యాయములో 1వ వచనములో దేవుని యొక్క సహాయము, దేవుని అనుగ్రహము లేకుండా
యేసు వస్తున్నాడని, క్రొత్త నిబంధన యేసు వచ్చాడని బోధిస్తున్నాయి. ఈ సత్యాన్ని నమ్మినట్లయితే నీవు తిరిగి జన్మించగలవు. నీ హృదయములో నూతన సృష్టి అనే కార్యాన్ని కలిగొండగలవు. తద్వారా నీవు సామర్థ్యము గల వ్యక్తిగా మార్చబడగలవు. అటువంటి కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.